రేవంత్ రెడ్డి గారు ఎందుకు పోయినరు? ఎందుకంటే కేటీఆర్ గారితో పోటీ కాబట్టి. కేటీఆర్ గారి కంటే మెరుగ్గా చేస్తున్నాను, కొత్త కొత్త కంపెనీలను తీసుకొని వస్తున్నాను అనే ఒక ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. కానీ వెళ్ళినప్పుడు ఒరిజినల్ కంపెనీలను తీసుకొని రండి, ఫ్రాడ్ కంపెనీలను ఎందుకు తీసుకొని వస్తున్నారు? తెలంగాణ ప్రజలను, తెలంగాణ మహిళలను ఎందుకో మోసం చేస్తున్నారు మీరు. 2500 రూపాయలు ప్రతి మహిళకు రావు, ఇప్పటి వరకు రాలేదు. బస్సుల పేరు మీద పంచాయితీ. ఇప్పుడు ఇది దీని మీద సమాధానం కూడా చెప్పారు. అసెంబ్లీలో మొన్న కౌశిక్ రెడ్డి గారు సోమ్ డిస్టిలరీస్ గురించి అడిగారు. శ్రీధర్ బాబు గారేమో మేము కొత్త కంపెనీలకు ఏది అనుమతులు ఇవ్వలేదు అధ్యక్ష. జూపల్లి కృష్ణారావు గారు మధ్యరాత్రి లేచి అధ్యక్ష మేము అనుమతి ఇచ్చినామని. మళ్ళా తర్వాత కేటీఆర్ గారు సివిల్ సప్లైస్ విషయం మీద ఎంక్వైరీ చేయండి అంటే ఎంక్వైరీ అవసరం లేదు అధ్యక్ష అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. స్కాముల మీద స్కాములు, బోగస్ కంపెనీలు. తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారు మీ పర్యటనను చూస్తున్నారు. మీరక్కడికి వెళ్ళి అమెరికాలో కంపెనీలు తీసుకురావడానికి, పెట్టుబడులు తీసుకురావడానికి అక్కడికి వెళ్ళేదాన్ని అందరూ కూడా స్వాగతిస్తున్నారు. కానీ మీ పర్యటనలో ఎట్లాంటి కంపెనీలు వస్తున్నాయి, తెలంగాణకి ఏం పేరు తీసుకొని వస్తున్నారు మీరు అనేది కూడా చూస్తూ ఉంటారు. ఇట్లాంటి బోగస్ కంపెనీలతోని వాల్ష్ కర్రా, గ్రెగరీ రాబర్ట్ వాల్ష్, ఫనీ కుమార్ కర్రా, ఏదో అమెరికాలో ఒక అపార్ట్మెంట్ లో వాళ్ళు క్రియేట్ చేసుకున్న కంపెనీ, వాళ్ళు క్రియేట్ చేసుకున్న కంపెనీ, అది కూడా సింగపూర్. ఈ సింగపూర్ సంబంధం ఏముందో రేవంత్ రెడ్డి గారితోని, ఆ కంపెనీతోని మీకు ఎట్లా పరిచయం అయిందో, ఎట్లా ఏర్పాటైందో, ఎవరు ఈ సమావేశం ఏర్పాటు చేసిర్రో, నిన్న అది కూర్చొని మీరు సమావేశం పెట్టుకోవడం, దాని మీద ఆల్రెడీ ఒప్పందం కూడా సంతకం చేయడం. MOU ఆల్సో హాస్ బీన్ సైన్డ్. 839 కోట్లు పెట్టుబడి 5 సంవత్సరాలకు. ఏ సంస్థకైతే ఒక యాన్యువల్ స్టేట్మెంట్ ఉండదో, ఏ సంస్థ పుట్టుపూర్వత్రాలు చూస్తే స్ట్రైక్ ఆఫ్ అయిన కంపెనీలో అవి ఇక్కడ 839 కోట్లు మన హైదరాబాద్ లో, తెలంగాణ రాష్ట్రంలో పెడతారు, మహిళల కోసం పెడతారు అంటే నమ్మశక్యంగా ఉందా రేవంత్ రెడ్డి గారు? ఈ బోగస్ ప్రచారం బంద్ చేయండి. గోది ఇండియాలు, మెయిన్ హార్ట్లు, ఈ వాల్ష్ కర్రాలు, ఈ కామెడీ బంద్ చేసి సీరియస్ కంపెనీస్ ఏవైతున్నాయో వాటి కోసం గత ప్రభుత్వం ఏదైతే ప్రయత్నాలు చేసిందో, మేము తీసుకొచ్చిన వాటిని మీరు ఏదైతే ఎక్స్పాండ్ చేసే ప్రయత్నం చేస్తారో అది చేయండి. కానీ కేవలం కేటీఆర్ గారి కంటే నేను మెరుగ్గా చేసిన అని చూపెట్టుకోవడానికి లెక్కల కోసం ఇన్ని వేల కోట్లు తీసుకొని వచ్చినాం, ఇన్ని వందల కోట్లు తీసుకొని వచ్చినామని బోగస్ కంపెనీల, ఫ్రాడ్ కంపెనీలతోని తెలంగాణ రాష్ట్రం ఒప్పందం చేసుకోవడం తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదు. ఇది మీ ప్రైవేట్ టూర్ కాదు, ఇది మీ ప్రైవేట్ ట్రిప్ కాదు. మీరు అక్కడికి వెళ్ళింది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరిని కలిసినా, ఎవరితో వ్యాపారం చేసినా వాళ్ళ ట్రాక్ రికార్డ్ కరెక్ట్గా ఉండాలి, వాళ్ళ బిజినెస్ రికార్డ్ కరెక్ట్గా ఉండాలి. ఇట్లా స్ట్రైక్ ఆఫ్ అయిన కంపెనీలతోనో లేదు దిక్కు దివానా లేకుండా ఎవరిని పడితే వాళ్ళని కలిసేసి తెలంగాణ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఒప్పందాలు చేసుకొని వస్తే దీన్ని ఎవరు కూడా ఊరుకోరు. ఇప్పటికైనా సమయం ఉన్నది. ఫస్ట్ డేనే అయిపోయింది. ఫస్ట్ డేనే మీరు ఒక బోగస్ కంపెనీతో మొదలు పెట్టారు. రానున్న రోజులైనా కూడా కనీసం ఎవరితో సమావేశాలు చేస్తున్నారు, ఎవరితో మీటింగ్లు పెడుతున్నారు అది తెలుసుకొని చేయాలని మా మనవి.